చూస్తున్నారు కదండి, వేములవాడ కన్నా అయితే మొక్కులు పూర్తి చేసుకొని బద్దిపోషమ్మ దగ్గరికి వెళ్ళాము, భీమేశ్వర ఆలయంకి వెళ్ళాము. ఓకే, ఇప్పుడైతే నాంపల్లి గుట్టకైతే రావడం జరిగింది. చూస్తున్నారు కదండి, వేములవాడ కన్నా అయితే మొక్కులు పూర్తి చేసుకొని బద్దిపోషమ్మ దగ్గరికి వెళ్ళాము, భీమేశ్వర ఆలయంకి వెళ్ళాము. ఓకే, ఇప్పుడైతే నాంపల్లి గుట్టకైతే రావడం జరిగింది. నాంపల్లి దగ్గర కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అక్కడ నేనేం చూస్తానో నాతో పాటు అవన్నీ చూసేయండి, ఎలా ఉంది ఏంటి అని అనేది. ఓకే, ఇక్కడ కూడా దర్శనం చేసుకుందాం రండి. ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది, వెళ్దాం లోపలికి రండి, నాతో పాటు మీరు కూడా చూసేయండి. గుడి లోపలికి అయితే ఎంట్రీ అయినాం కదా, నాంపల్లి గుట్ట మీదకి అయితే ఎంట్రీ అయ్యి గుళ్ళకి కూడా ఎంట్రీ అయినాం. లోపలికి అయితే వెళ్దాం రండి, చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, కదండి, గేటు ద్వారా లోపలికి అయితే రావడం జరుగుతుంది. గేటు మాత్రం చిన్నగా ఉంది, చూస్తూ ఉండండి. ప్రతి ఒక్క విగ్రహాలను కూడా అమర్చారండి ఇక్కడ, ప్రతి ఒక్క విగ్రహాలు ఉన్నాయి. చూసాను రండి, అన్నీ చూసేయండి, చూసుకోవచ్చు. సేమ్ అచ్చం మనుషుల్లాగానే ఉన్నాయి, బొమ్మల్లాగా కనిపించడం లేదు. చూస్తున్నారా, అక్కడక్కడ దీంట్లో ఇక్కడ ఉక్కపోతగా ఉంటుంది కాబట్టి కిటికీలాగా అమర్చారు ప్రతి ఒక్క జాగలో. చూడండి, ఇక్కడ నుంచి అయితే నాగశేషుడి మీద కృష్ణుడు అయితే చాలా చక్కగా కనిపిస్తున్నాడు. చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, అచ్చం రాక్షసుడు లాగానే ఉన్నాడు, కానీ రాక్షసుడు కాదు విగ్రహం. నేను ఈ వీడియో ఇంతకు ముందు కూడా రావడం జరిగింది ఇక్కడికి, కాకపోతే అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు. ఇప్పుడైతే మీ అందరికి కూడా ఈ దేవుడిది వ్యూ పెట్టాలని అయితే రావడం జరిగింది. చూడండి, అక్కడక్కడ ప్రతి ఒక్క జాగల రాక్షసుడిలాగా నైతే తయారు చేయడం జరిగింది. చూడండి, నిజంగా రాక్షసుడు అన్నట్టుగా ఉన్నాడు.
చూడండి ఒకసారి. ఇంకా ముందు ముందు మనకు ఇలాంటి విగ్రహాలు ఇంకా చాలా కనిపిస్తాయి. ఓకే రండి, నాతో పాటు కూడా వెళ్దాం. రండి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఓకే అండి, ఇంకా పైకి వెళ్ళాలి. రండి వెళ్దాం. ఓకే, చూస్తున్నారు కదండి, ఒక తల్లి కొడుకుల బంధం ఇలా ఉంటుందని చెప్పడానికి మాత్రం ఇలాంటి విగ్రహాలు అయితే ఇచ్చారు. చూడండి. చూస్తున్నారు కదండి, ఇక్కడనైతే వత్తులు కూడా అమ్ముతున్నారు. వత్తులు ఆరతి కప్పుర బిల్ల అంటే 365 వత్తులు అవుతున్నాయంట. అంటే ఒక సంవత్సరం పాటు వస్తువులు, అంటే రోజు ఒక వస్తు చొప్పున తీసుకున్న ఒక సంవత్సరం వస్తువులు ఇవి ఉన్నాయి. మనలాగానే ఇంకా వేరే వాళ్ళు అయితే ఇక్కడ వెలిగించడం జరిగింది. ఇప్పుడు నేను కూడా వెలిగిస్తున్నాను. 365 వత్తులు అంటే ఒక సంవత్సరం అంతా. కదండి, భక్త ప్రహ్లాదుడు కదండి. ఇప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామికి అయితే పూజలు జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ మీకు చెప్పాల్సింది ఇంకొకటి ఉన్నది. పాలు నూనె అమ్ముతున్నారు చిన్న చిన్న కుండలల్లో. ఎందుకంటే నాగదేవత టెంపుల్ కాబట్టి నాగమ్మ మీదనైతే ఇట్లా పాలు కానీ నూనె కానీ పోసి దర్శనం చేసుకోవాలా. ఓకే రండి చూద్దాం.
పాలు అండి. గంట దీపంలోని నూనె పోయాలి, పడగ మీద పాలు పోయాలండి. చూడండి ఒకసారి, రండి చూస్తాను. ఓకే అండి, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దేవుని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. నాంపల్లి అండి, నాంపల్లి నాగమ్మ టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకున్నాం. ఓకే, ఇదైతే బయటకు వెళ్ళే రూటు చూడండి. ఓకే, వెళ్దాం మరి బయటకు. పూజ పూర్తయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఈ రోజుకి ఇంతే వీడియో. మరో వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ లక్ష్మీ ముద్రాజ్. బాయ్.